రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సాగించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తారు. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు తుల, వృశ్చికం, ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, అకాల భోజనం చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఎంత పని చేసినా సూటిపోటి మాటలతో హింసించే అధికారుల వల్ల విసిగిపోతారు. వ్యాపారంలో స్పర్ధత ఏర్పడుతుంది. వస్త్ర ఆభరణాలు వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఈ వారం ప్రింటింగ్, స్టేషనరీ, రియల్ ఎస్టేట్, స్టీల్, ఫర్నిచర్, వ్యవసాయ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదాల్లోకి లాగబడే ప్రయత్నాలు సాగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన విధంగా లేకపోయినా కనీస అవసరాలకు డబ్బుకు లోటు ఉండదు. చాలా విషయాల్లో ఈ వారం మీరు ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. వ్యవహారాలను పూర్తిగా సానుకూలపరుచుకునే బలగం లోపిస్తాయి. ప్రతి విషయంలోనూ రెండవ ప్రయత్నం మీద సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఓర్పు నేర్పుల ప్రాధాన్యత తెలిసి వస్తుంది. భూమికి సంబంధించిన క్రయ విక్రయాలు, మధ్యవర్తి పరిష్కారాలు తావివ్వకండి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకోవడం గాను మీరు చేపట్టే చర్యలు కొంత జాప్యం మీద సఫలీకృతం అవుతాయి. చెవి, ముక్కు, గొంతు సంబంధిత బాధలు ఇబ్బంది పెడతాయి. విదేశీయాన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సంతానం మీ కనుసన్నుల్లో మెలగడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీలో అంతర్గతంగా ఉన్న పట్టుదల ఎలా ఉంటాయో సమాజానికి తెలిసి వస్తుంది. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్ళు కూడా డీలా పడతారు. అనంతమైన కాలచక్ర గమనంలో చాలామంది ఒక వెలుగుతారు, ప్రఖ్యాతి గడిస్తారు. అదే స్థాయి మనం ఎందుకు సాధించకూడదు అనే కోరిక మీలో బలపడుతుంది. గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటారు. కఠినమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడతారు. మీలో వచ్చిన ఈ మార్పు చాలామందికి సంతోషానికి కారణమవుతుంది. చెప్పుకోదగిన సమస్యలు వాయిదా పడతాయి. కాలం కోసం వేచి ఉండాలని నిర్ణయించుకుంటారు. ఈ రాశివారు ఖడ్గమాల స్తోత్రం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. మీ ప్రణాళికలు, ఆలోచనలు, పద్ధతులు నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోగలుగుతాయి. కుటుంబ సుఖ సంతోషాలకు అధిక ప్రాధాన్యత. వృత్తి ఉద్యోగాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. మీ ఆదాయ పరిధిని విస్తృతం చేసుకునే సంపదలను పెంచుకోవాలన్న ఆకాంక్ష మీలో అధికమవుతుంది. అందుకు తగిన మార్గాలు మాత్రం వెనువెంటనే లభించవు. ఉద్యోగపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి, అధిక ప్రయాణాల వలన నిద్రాహారాలు సమయానుకూలంగా ఉండవు. చిన్నపాటి స్నేహాలు బలపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోదర సహోదరి వర్గంతో స్వల్పమైన భేదాభిప్రాయాలు గ్రహస్థితి సూచిస్తోంది. జాగ్రత్త పడండి. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచగలిగితే ఈ వారం అనేక అంశాలను మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. పూల వ్యాపారస్తులకు, పండ్ల వ్యాపారస్తులకు, ఔషధ మొక్కలు పెంచేవారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఏదో ఒక సామాజిక వర్గానికి మీరు అనుకూలమని నిందలు వస్తాయి. మీకు లేని ఉద్దేశాలు ఆపాదించబడతాయి. ఇలాంటి ఆరోపణలు లెక్క చేయకుండా అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీ పని మీరు చేసుకు వెళ్తారు. నిందలు, పుకార్లు మీ మీద ప్రభావం చూపించలేవు. మీరు ఊహించినట్టుగానే పదవులు లభిస్తాయి. ఇది మీకు ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. సామాజిక సహజీవనంలో ఉన్న ఎత్తుపల్లాలను, లోపాలను బాగా గ్రహిస్తారు. మీరు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేని వ్యక్తుల వల్ల కొంతకాలం ఇబ్బందులు పడతారు. విలాసవంతమైన జీవితం కన్నా ప్రశాంతమైన సాధారణమైన జీవితం గడపడం మేలని భావిస్తారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారు. విందులు వినోదాల్లో పరిచయమైన వ్యక్తులు నష్టం కలిగిస్తారు. జాగ్రత్త పడండి.
మీకు ఇష్టమైన చోటు అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు. వస్తు వ్యాపారస్తులకు రొటేషన్స్ తక్కువగా ఉన్న లాభాలు బాగుంటాయి. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయానికి మించి ఖర్చులు గ్రహస్థితి సూచిస్తోంది. నలుగురిలో మీరు ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ఒంటరిగానే భావిస్తారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను అదృష్టానికి వదిలివేస్తారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంభాషణలు, చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్నటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులు పెద్ద మొత్తంలో పెడతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు కొంత ఆలోచనకు గురి చేస్తాయి. వ్యాపారం మార్చాలనే ఆలోచనలు మదిలో చెలరేగుతాయి. ఎవరిని నమ్మి మనసులోని విషయం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేసే శ్రమ ఉన్నతాధికారులు మెప్పు పొందుతారు. మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు సఫలం కాకపోవడంతో వైరాగ్యం ఆవహిస్తుంది. ధైర్యంగా ఉండండి. మనోధైర్యంతో ఎదుర్కోండి. ఏదో ఒక విషయంలో నిరాశ ఎదురైనా ధైర్యం కోల్పోవద్దు. మొండిగా పోరాటం చేసి అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయ సంబంధమైన విషయాలు రాబడి దిగుబడి బాగుంటుంది. మధ్యవర్తి వల్ల మోసపోకుండా జాగ్రత్త వహించండి. సన్నిహితుల మధ్య బంధువుల మధ్య ఏర్పడిన వివాదాల్లో మీరే మధ్యవర్తి చేయాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయంగా మారుతుంది. ఆత్మీయుల మధ్య తీర్పులు చెప్పడానికి తప్పించుకునే మార్గాలు వెతుకుతారు. తప్పు ఎవరిదో తెలిసినా నిజం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సంతాన పురోగతి బాగుందన్న వార్తలు మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. గృహ మరమ్మతుల కోసం అధికంగా ధనాన్ని వెచ్చిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి. ఈ రాశివారు నవగ్రహ ఉతులతో దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. టీం వర్క్, టీమ్ స్పిరిట్తోనే పూర్తి చేస్తారు. వర్క్ డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా చేయగలుగుతారు. మీ మీదున్న నమ్మకాన్ని రుజువు చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు తాలూకు ప్రభావాన్ని కార్యాలయంలో పనులపైన పడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం సాధించాలన్న తపన అధికంగా కలిగి ఉంటారు. కార్యాలయంలో ప్రతిష్టను నిలబెట్టుకుంటారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అందరినీ సమన్వయంతో చూస్తారు. అయితే ఇతరులు మాత్రం మీ పట్ల సమన్వయంతో వ్యవహరించకపోవడం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు మనసుని ఆకట్టుకుంటాయి. జీవనాధారమైన వ్యాపారం, ఉద్యోగాలు కొంతకాలం ఇబ్బంది కలుగుతుంది. మీరు ఆందోళన పడకుండా స్థిరంగా ఉంటారు. వచ్చిన సమస్యలు పరిష్కరించుకుంటారు. రాజకీయంగా సంప్రాప్తించిన పదవిలో పెద్దగా ప్రయోజనాలు పొందలేని ఆశాభంగం కలుగుతుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు బయట తెలియకుండా, ముఖ్యంగా సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు రహస్యంగా ఉంచుతారు. కొన్ని సందర్భాల్లో సమాజమే శత్రువుగా కనిపిస్తుంది. మీడియా వల్ల, ప్రచార సాధనల వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను లాభపడతారు. కళా సాహిత్య రంగాల వారికి, సాంస్కృతిక రంగంలో వారికి మంచి గుర్తింపు లభిస్తాయి. వాహనం కొనుగోలు విషయమై ఇంట్లో భిన్నమైన చర్చలు సాగుతాయి. అనుభవంతో చెప్పిన మాటలు పిసినారితనంగా భావించబడతాయి. మనసులో బాధలు, కుటుంబంలో సమస్యలు ఉన్నా పైకి గంభీరంగా కనిపిస్తారు. మీ ఆంతరంగిక జీవన విధానం ఆ భగవంతుడు తప్ప వేరెవరికి తెలియవు. వ్యవసాయానికి ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. వ్యవసాయ భూము కొనుగోలు చేస్తారు. స్టేషనరీ వ్యాపారస్తులకు, పుస్తక వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్ నడిపేవారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. స్థానచలనం, షాపులు మార్చడం, ప్రదేశాలు మార్చే అవకాశం ఉంది. సాంప్రదాయబద్ధమైన శుభకార్యాలను పూర్తి చేస్తారు. బ్యాంకుల నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
ముఖ్యమైన ఆర్థిక పత్రాలు సకాలంలో కనబడక తాత్కాలికంగా ఇబ్బంది గురవుతారు. మీకు మేలు చేకూర్చే అంశాలలో ఈ వారం కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి గాను కొన్ని కీలకమైన ఒప్పందాలను చేసుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం వారి నుండి స్నేహాన్ని, సహాయాన్ని అందుకుంటారు. అనేక అంశాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం నలతగా ఉండడం, ఆలోచనలు అధికమవడం, ఒత్తిడి మొదలైన కారణాల వలన మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ఆర్థికపరమైన లోటుపాట్లు తీర్చడానికి గాను అధికంగా శ్రమించవలసి వచ్చినప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. క్రయ విక్రయాలు లాభాలను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ పరంగా ఇతరుల విషయంలో తలదూచకుండా మీ పని మీరు చేసుకోవడం మంచిది. కుటుంబ, రాజకీయాలు ప్రశాంత జీవితాన్ని ఆటంకంగా మారతాయి. ఆరోగ్యం కొరకు, మందుల కొరకు ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. స్థిరాస్తులను కాపాడుకోవడానికి అధికంగా శ్రమిస్తారు. మీరు కలలకంటున్న గృహయోగం ఈ వారం సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇది అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. మీ మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చగలుగుతారు. దైవానుగ్రహం తోడుంటుంది. విడిపోయిన బంధాలను కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. కొంతమంది విడిపోవడం మీ మానసిక ఆందోళనకి కారణమవుతుంది. ఇది కొంతమంది మాత్రమే. ఈ రాశివారు మంగళవారం నాడు మరియు శనివారం నాడు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే హనుమాన్ లాకెట్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతతను సాధించడానికి గాను ఆధ్యాత్మికమైన దృష్టిని కేంద్రీకరించడం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైనటువంటి ఒడిదొడుకులు ఏర్పడినప్పటికీ దైవానుగ్రహం రక్షిస్తుంది. అర్థలేని వివాదాలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న వ్యవహారాలు కూడా పరపతిని ఉపయోగించవలసి వస్తుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. మీకు న్యాయబద్ధంగా రావాల్సిన ధనానికి గాను గట్టి హామీ లభిస్తుంది. ధనం మాత్రం చేతికి అందదు. ముఖ్యంగా ప్రతి విషయం గురించి గంటలుగా ఆలోచిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు విసుగు పుట్టిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుటపడతాయి. సమాజంలో ప్రతిష్టను పెంచే ఓ ముఖ్యమైన బాధ్యత లేక ఉద్యోగం లభిస్తుంది. సువర్ణ ఆభరణాలు, గృహం ఏర్పరచుకోగలుగుతారు. గతంలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను పూర్తిగా తీర్చివేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా అమలు చేయాలని, ఖర్చును అదుపులో ఉంచాలని గట్టి ప్రయత్నం చేస్తారు. అనుకోని ఖర్చులు వచ్చి మీద పడతాయి. ఇన్సూరెన్స్ చేయడం వంటి కొన్ని ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయకండి. స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలు, నియమాలు, సిద్ధాంతాలను ఏమాత్రం పనికిరామని భావిస్తారు. నలుగురు నడిచే బాటలోనే నడుస్తారు. మీలో వచ్చిన ఈ మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు దైవప్రార్థన చేయాలని, పూజలు చేయాలని నిర్ణయించుకుంటారు. అలా చేసుకోవడం వలన ప్రశాంతత, కార్యసాధనలో విజయం లభిస్తుందనే ఒక నమ్మకం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. నూతన ఆరోగ్య సూత్రాలు పాటించి మేలు పొందుతారు. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. వైరల్ జ్వరాల వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాస కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి గాను విశేషమైన కృషిని చేస్తారు. ఆర్థికపరమైన అంశాలపైన దృష్టిని సారిస్తారు. సానుకూల ఫలితాలు కూడా సాధిస్తారు. మీ శక్తి సామర్థ్యాలు తగిన ఉద్యోగం లభించినా కార్యాలయంలో రాజకీయాలు మీకు నచ్చవు. ఉద్యోగంలో మార్పులు, స్థానచలనం, ప్రమోషన్స్ వంటివి చోటు చేసుకుంటాయి. ఉన్నతాధికారులని కాకబట్టడం, భజన చేయడం వంటివి మీరు చేయలేరు. ఇది మీ ప్రయోజనాలకు ఆటంకంగా మారుతుంది. దూర ప్రాంతాల్లోని మీ వారి యోగక్షేమాలు విచారిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు కలిసి వస్తాయి. స్వల్పమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చెప్పుకోదగిన ఇబ్బందులేమీ ఏర్పడవు. హోటల్ వ్యాపారస్తులకు గడ్డు కాలం అని చెప్పవచ్చు. కలుషిత ఆహారం వలన ఇబ్బందులు ఏర్పడతాయి.
మత్స్య వ్యాపారస్తులకు, పాల వ్యాపారాలకు, స్టేషనరీ వ్యాపారాలకు, పబ్లికేషన్స్, మందుల షాపుల వారికి, చిల్లర వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. హోమియోపతి వైద్యానికి జనాదరణ కలుగుతుంది. అన్ని విషయాల్లోనూ కొన్ని ఆటంకాలు ఎదురైనా కార్య విజయం మాత్రం లభిస్తుంది. మీ విజయాన్ని, సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించే వాళ్ళు తక్కువ. సంసార జీవితంలో ఒడిదుడుకులు ఇబ్బందులు పెడతాయి. ఎంత చెప్పినా వినని మనుషులను బాగు చేసే ప్రయత్నాలు చేసి విసిగిపోతారు. వారిని మార్చలేమని గ్రహిస్తారు. ఈ రాశివారు మంగళవారం మరియు శనివారం నాడు హనుమాన్ మూర్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త రుణాలు చేస్తారు. పాత రుణాలు తీర్చివేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం పెట్టి చూస్తారు. కీడించి మేలించే విధంగా ఆలోచిస్తారు. శత్రువర్గం యొక్క పోటీ అధికమవుతుంది. తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలను అమలుపరచండి. వ్యాపారంలో అభివృద్ధి, భాగస్వాములలో ఐకమత్యం కనబడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆధునిక కాలానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవన శైలిలో దృష్టిని సారిస్తారు. ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవడం గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చగలుగుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. క్రమశిక్షణాయుతమైన పద్ధతులు లాభిస్తాయి. చాలా విషయాలు లాభం కోసం, స్వార్థం కోసం కాకుండా మానవీయ కోణంలో చూస్తారు. సామాజిక స్పృహ కలిగి పక్క వాళ్ళకు అంతో ఇంతో మేలు చేస్తారు. పెద్దవాళ్ళు చేసిన పెద్ద తప్పులను క్షమిస్తారు. విద్య, సాహిత్య, కళారంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి లాభిస్తాయి. చేస్తున్న కృషికి దైవానుగ్రహం తోడు కావాలని ప్రార్థిస్తారు. సోమరితనంగా కూర్చుని శ్రమించకుండా ఫలితాలు మటుకి ఆశించరు. మీ నైపుణ్యానికి, నిపుణతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు వ్యవసాయం లాభిస్తుంది. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, ధాన్యపు వ్యాపారాలకు, ఎరువుల వ్యాపారాలకు అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. కుటుంబ పరంగా ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. స్త్రీల వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలను గోచరిస్తున్నాయి. శక్తికి మించి శ్రమిస్తారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భ్రమపడతారు. జాగ్రత్త వహించండి. వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సంయమనం పాటిస్తూ సమయం కోసం వేచి ఉండాలి. ఇంచుమించుగా అన్నింటా ఎంతో కొంత లాభపడగలుగుతారు. గృహ మార్పు చేయాలన్న ఆలోచనలు చోటు చేసుకుంటాయి. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పనిని సానుకూలపరచుకోవడం గాను మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. పనులను సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన మార్పులేమీ ఉండవు. ఆర్థికంగా లాభ నష్టాలు రెండూ ఉండవు. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ పరంగా చర్చలు సాగిస్తారు. తరమత భేదం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తారు. తద్వారా లాభపడతారు. బ్యాంకు రుణాలు అంది వస్తాయి. సెంటిమెంట్కు ప్రాధాన్యతనిస్తారు. కొద్ది కాలం సంతాన విషయంలో ఆందోళనకు గురి చేస్తాయి. పోరాడి మీ ప్రయోజనాలు రక్షించుకుంటారు. కోర్టుల వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా ఎదుటి వాళ్ళు సహాయం చేయడం కూడా సమస్యలు కారణమవుతుంది. మనోహరమైన సుందర ప్రదేశాలను సందర్శించాలని మీ కోరిక నెరవేరుతుంది. శుభకార్య విషయాలలో ఒక రకమైన స్తబ్దత ఏర్పడుతుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. లోహపు వ్యాపారాలకు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారాలకు, డాక్టర్స్కు, లాయర్స్కు, చార్టెడ్ అకౌంట్స్కు, ఫైనాన్స్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అధికంగా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇబ్బందులు ఎదురైనా మీ గుడ్ విల్తో ఆటంకాలను అధిగమించగలుగుతారు. మాట పట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్ని ప్రయోజనాలు దూరం చేసుకుంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం దొరుకుతుంది. దీర్ఘకాలికంగా వివాదంలో ఆస్తి గొడవలు ఒక కొలిక్కి వస్తాయి. పాత రుణాలు తీర్చడానికి మీరు చేసే ప్రయత్నాలు ఒక ధరికి చేరుకుంటాయి. అయితే రూపాయి ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆదాయం పెరిగినా కుటుంబ ఖర్చులు అధికమవుతాయి. సంతాన భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్య, వైజ్ఞానిక రంగంలో వారికి అనుకున్నది సాధిస్తారు. పిహెచ్డి వంటివి పూర్తి చేస్తారు. సివిల్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయం సంబంధమైన సమస్యలను అధిగమించడానికి మీ ప్రమోషన్ ఎంతో ఉపయోగపడుతుంది. విదేశీయన ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశాలలో అవకాశాలు కెరియర్ పరంగా అంతగా నచ్చవు. ఎక్కువ కాలం ఉండాలనిపించదు. శక్తికి మించిన పనులు, చేతగాని పనులు చేసి ధనాన్ని నష్టపోతారు. సినిమాలు, డిస్ట్రిబ్యూషన్కు గత వారం కన్నా అనుకూల కాలం అని చెప్పవచ్చు. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదపు పందాలకు దూరంగా ఉండడం మంచిది. చెక్కులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆగిపోయిన గృహ నిర్మాణం తిరిగి ప్రారంభమవుతుంది. నరదిష్టి అధికంగా ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. కంటికి సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. కీలబాధలు ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో రొటేషన్స్ బాగుంటాయి. లాభాలు బాగుంటాయి. స్వల్పంగా వ్యాపార విస్తరణ చేస్తారు. ఉన్నతాధికార అండదండలు, రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పోటీ పరీక్షలలో మీరు పడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. సహోదర సహోదరి వర్గంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటిని రహస్యంగా భద్రపరుస్తారు. గృహ సంబంధమైన మరమ్మతులు నిర్వహించాలని ప్రయత్నం చేస్తారు. ఈ వారం ప్రారంభిస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. మీ వల్ల కాదని అందరూ భావించినా కొన్ని కార్యక్రమాలు మీరు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. సౌమ్యంగా, పద్ధతిగా మాట్లాడడం వల్ల మీ విలువ పెరుగుతుంది. ఆస్తులను కొనే విషయంలో ఇతరులకు సలహాలు ఇచ్చి తప్పు చేస్తారు. మనోబలంతో, దైవానుగ్రహంతో కఠినమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ శత్రువర్గం మీ సమీపంలో ఉండి మీ అభివృద్ధిని చూసి ఓర్వలేరు. డాక్టర్లకు, చార్టెడ్ అకౌంట్స్కు, ఇంజనీర్లకు, విద్యా సంస్థలు నడిపేవారికి, హోటల్ వ్యాపారం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. రాబడి, ఆదాయానికి సంబంధించి సమతుల్యత సక్రమంగా చూసుకోండి. గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్త వహించండి. వ్యవసాయానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అమ్మకుండా ఉంచిన ఆస్తులు కొండంత అండగా ఇప్పుడు నిలుస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. రాజకీయపరమైన వాతావరణంలో ప్రవేశించవలసి వస్తుంది. రాజకీయ పదవీ ప్రాప్తి లభిస్తుంది. మీ ప్రవర్తన నలుగురు అసూయపడే విధంగా కాకుండా అనుసరించే విధంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే సమయం చెప్పవచ్చు. పట్టుదలతో ముందుకు సాగండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయడం చెప్పదగిన సూచన. ఇంద్రాణి రూపం మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. రవాణా వ్యాపారస్తులకు, ట్రావెలింగ్ ఏజెన్సీల వారికి లాభాలు బాగుంటాయి. అధికార వేధింపులు కూడా ఉంటాయి. సంఘంలో అంత పేరు ప్రతిష్టలు లేని వారితో కలిసి నూతన వ్యాపారాలని ప్రారంభిస్తారు. వ్యాపారంలో మీరు భాగస్వామ్యం తెలియకుండా జాగ్రత్తలు వహిస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తలు వహించినది చెప్పదగిన సూచన. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా దైవానుగ్రహంతో అన్నిటినీ 3 వంతులు అధిగమించి విషయాలను చక్కబెడతారు.
సమాజంలో మీకంటూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ పలుకుబడితో కానీ డబ్బులతో కానీ అధిగమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దైవానుగ్రహం తోడుంటుంది. విరామం లేకుండా పోటీ పరీక్షల విజయం కోసం కృషి చేస్తారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఇదివరకే ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి జీవితాలు వివాదాస్పదమవుతాయి. సౌకర్యవంతంగా సంసారం ఉండదు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఈ విషయంలో సర్దుకుపోవడం మంచిది. ఇవి కొంతమందికి మాత్రమే. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. గైనకాలజీ ప్రాబ్లమ్స్ పట్ల జాగ్రత్త వహించండి. రాహుగ్రహ ప్రభావం వల్ల స్కిన్ ఎలర్జీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. జాగ్రత్త వహించండి. క్రమం తప్పకుండా పూజా కార్యక్రమం చేయడం వలన మేలు జరుగుతుంది. వృద్ధుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు. ఇంట్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతాన విషయంలో గట్టి పోరాటం చేస్తారు. వారికి ఒక దారులు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తారు. పూర్వీకుల ఆస్తులలో భాగం కలిసి వస్తుంది. మీ సొంత సంపాదనతో కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. సేవింగ్స్ చేస్తారు. ఇతరులకు అప్పుగా ధనం ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఇవ్వడం వల్ల మనస్పర్ధలు ఏర్పడతాయి. విద్యార్థులకు అతి కష్టం మీద అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ వారం మీన రాశి వారికి కొన్ని మంచి విషయాలే గోచరిస్తాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆరెంజ్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంక్రమించిన మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.